నమ్మకమైన సర్వ సృష్టిని సృష్టించిన అందు నన్ను మమ్ములను సృష్టించిన దేవ, రక్షకుడు అయిన ప్రభువా, మీకే స్తోత్రాలు, వందనాలు. దేవ, కర్మేలు మందిర ఆవరణలో మరి ఒకసారి మీ పాద సన్నిధిని చేరి మిమ్మల్ని స్తుతించి మహిమపరచడానికి వివిఎస్ మాకు అనుగ్రహిస్తూ 6వ దినమున తండ్రి మేమందరము కూడి మిమ్మల్ని మరి ఒకసారి స్తుతించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు, వందనాలు. దేవా, జూనియర్ క్లాసులో 6వ దినమున పాఠమును వివరించడానికి సహోదరుడు సాల్మాన్ బ్రదర్ని దీవించి ఆశీర్వదించి మీ పరిశుద్ధాత్మను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం. దేవా, పాఠమును శ్రద్ధగా వినుటలో మీరే సహాయం చేయము. చేరువచ్చిన మీ పిల్లలను, పెద్దలను, టీచర్స్ని అందరిని దీవించి ఆశీర్వదించమని, ఇంకా ఎవరైతే మార్గం మధ్యలో ఉన్నారో వారిని కూడా క్షేమంగా మీ సన్నిధికి నడిపించమని, నిశ్శబ్దముగా మీ మాటలను, వాక్యమును దేవా మేము శ్రద్ధగా వినుటలోనూ ధ్యానించడంలో మీరే సహాయం చేయమని, ఆశీర్వాదకరంగా నడిపించమని ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. మన నిన్న జోబంకుల్ చెప్పిన పాఠం పేరేంటి గుర్తుందా? సువార్తికై పౌలు మొదటి ప్రయాణము కదా. అర్థమైందా మీకు? చాలా మంది గుర్తుంటుందని నేనైతే నమ్ముతున్నాను. మరి ఈరోజు మన పాఠం పేరేంటి అని అంటే, సౌండ్ తగ్గించి, మన పాఠం పేరేంటి అని అంటే, లెసన్ పేరు పౌలు అతని సహాయకులు. పౌలు అతని సహాయకులు కదా. నిన్న పౌలుకి ఒక ఆయన సహాయం చేసినాడు. అంటే సహాయం అంటే పౌలుతో కలిసి మొదటి ప్రయాణంలో ఒక ఆయన మనం చూసాం. ఆయన పేరేంటి చెప్తారా? బర్నబా. పౌలు బర్నబా కలిసి ఎక్కడి వరకు వచ్చారు? లుస్త్రా వరకు వచ్చారు. మొట్టమొదట అంతోక్యకి వచ్చినారు. అక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు? లుస్త్రాకి వచ్చారు కదా. అయితే పాఠంలోనికి వెళ్ళక ముందు ఒక చిన్న కథ చెప్తాను. ఒక ఆర్టిస్ట్ ఉన్నాడట. ఆయన చాలా విచిత్రమైన బొమ్మలు వేస్తూ ఉంటాడు. చాలా విచిత్రమైన బొమ్మలు వేస్తూ ఉంటాడు. అయితే ఒకరోజు ఆయనకి ఒక ఆలోచన వచ్చిందంట. ఏంటి ఆలోచన అంటే, ఒక చర్చికి వెళ్ళాడట. ఒక చర్చికి వెళ్ళాడు. ఆ చర్చిలో ఒక మిర్రర్ చూచాడు, అద్దాన్ని చూచాడట. దాని మీద ఒక చిన్న చిన్న పిల్లల బొమ్మలు వేయాలని ఆయన ఆశించాడు. అయితే ఒక రోజు ఏం చేసినాడంటే, చక్కగా ఆ మిర్రర్ మీద బొమ్మలు వేసి అందమైన బొమ్మలు వేసి ఇలాగే చక్కగా చిన్నప్పుడు ఎలా ఉంటారు, మనం చాలా అందంగా ఉంటాం కదా. వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు పెద్ద అయినప్పుడు చూసి, ఓహో ఇది ఇంత అందంగా ఉన్నాడు, ఇంత చక్కగా ఉన్నాడు, ఇప్పుడేంటి ఇట్ట అయిపోయాడు అని అనుకుంటాం. ఎదిగే కొలది రూపులు మారిపోతూ ఉంటాయి కదా. ఆర్టిస్ట్ కూడా చక్కగా బొమ్మలు వేయాలని చాలా చక్కగా ఉద్దేశించి ఒక అద్దం తీసుకొని దాని మీద చక్కటి బొమ్మలు, మగపిల్లల బొమ్మలు, ఆడపిల్ల బొమ్మ వేశాడంట. వేసినప్పుడు ఒకే జాతి బొమ్మల్ని వేసినాడు. అంటే అన్నీ కూడా వైట్గానే వేసినాడంట. ఎలా వేసాడు? వైట్గా. అర్థమవుతుందా నా భాష? నాకు కొంచెం మీరు చెప్పాలి. వైట్ బొమ్మలు వేసినాడు. అందరినీ తెల్లవారుగా. ఇప్పుడు ఫారినర్స్ ఎలా ఉంటారు? మనలాగా నల్లగుంటారా? అలా ఉండరు కదా. వాళ్ళని చూసినప్పుడు వాళ్ళు కారుల్లో వెళ్తూ ఉంటే, లేకపోతే ఏదైనా మీటింగ్స్లో కనపడుతూ ఉంటే మనం చూస్తాం కదా. వాళ్ళు ఎలా ఉంటారు? చాలా తెల్లగా. అంటే వాళ్ళకి ఏం పేరు పెడతారు మీరు? పెద్దవాళ్ళు అయితే తెల్లదొరలు అంటారు కదా. మీరు కూడా అమెరికాలో పుట్టారనుకోండి, మీరు ఎలా ఉంటారో తెలుసా? తెల్లగా ఉంటారు కదా. మన భారతదేశం కాబట్టి, మన భారతదేశంలో అన్ని కలర్స్ ఉంటాయి, ఒకే కలర్ ఉండదు కదా. నల్లవారు ఉంటారు, తెల్లవాళ్ళు ఉంటారు. కొంతమంది తెల్లగా పుడతారు, కొంతమంది నల్లగా పుడతారు, కొంతమంది ఇంకా రకరకాలుగా పుడతా ఉంటారు కదా. అయితే ఆయన ఆర్ట్ వేసిన తర్వాత నిద్రపోయాడంట. ఏం చేశాడు?
అర్థమవుతుందా? నిద్రపోయాడంట. నిద్రలో కళ వచ్చిందంట. ఏంటి ఆ కళనంటే, ఆర్ట్ వేసిన బొమ్మలన్నిటినీ ఎవరో వచ్చి, ఆయన వేసిన బొమ్మలు ఎలా ఉన్నాయంటే తెల్లగా ఉన్నాయి. ఆ బొమ్మలన్నిటినీ ఏం చేసినారంటే కలర్ చేంజ్ చేసేసినారంట. ఏం చేశారు? కలర్ చేంజ్ చేసేసినాడు. ఆయన ప్లేస్ అంటే కల్లో, అయ్యో నేను వేసినవి ఎవరో పాడు చేస్తున్నారని తాను చాలా కంగారు పడిపోతూ ఉంటాడంట. అయితే నిజంగానే చూడండి, యేసుప్రభు వారు ఒక జాతి వారినే కాదు ప్రేమించింది, తెల్లవారినే కాదు ప్రేమించింది, ఒక దేశవారినే కాదు కదా, అందరినీ ఆయన ప్రేమించాడు కదా. ఇప్పుడు తెల్లవారిని ప్రేమించారు. ఆ బొమ్మలంట, ఒక బొమ్మ ఏమో నల్లగా అయిపోయిందంట, ఇంకొక బొమ్మ ఏమో గోధుమ కలర్లో అయిపోయిందంట, ఇంకొక బొమ్మ ఏమో చాలా బ్లాక్గా అయిపోయిందంట, నల్లగా అయిపోయిందంట. అయ్యో నా బొమ్మలన్నీ ఇలా మారిపోతున్నాయి ఏంటి అని చాలా కంగారు పడిపోయి ఒకసారి తుల్లిపోయి లేచినాయి. అప్పుడు అర్థమైందంట ఆయనకి. ఏమని అర్థమైందనంటే, అయ్యో నిజమే కదా, యేసుప్రభు వారు అందరినీ ప్రేమించారు, అన్ని జాతుల వారిని ఆయన ప్రేమించాడు కదా. మరి నేను ఒక్క జాతిని అంటే తెల్లవారిని మాత్రమే వేసాను ఎందుకు అని ఒకసారి తులుపుడు లేచినాడు. యేసుప్రభు వారు మన కొరకు చనిపోయారు, తర్వాత ఆస్ట్రేలియా వారి కొరకు చనిపోయారు, అమెరికా వారి కొరకు చనిపోయారు, లండన్ వారి కొరకు చనిపోయారు, మన రాష్ట్రం వారి కొరకు చనిపోయారు, ఇతర రాష్ట్రాల వారి కొరకు చనిపోయారు. అందరి కొరకు యేసుప్రభు వారు ఏం చేసినారు? చనిపోయినారు కదా. యేసుప్రభు వారు ప్రతి వారి కొరకు ఆయన ఏం చేసినాయంటే ప్రాణాన్ని పెడుతూ వచ్చినాడు కదా. అలాగే ఇప్పుడు చూద్దాం, నిన్న లుస్త్రాలో పౌలుని ఏం చేసినారంట? రాళ్లతో భయంకరంగా ఏం చేసినారు? రాళ్లతో కొట్టినారు. అయితే ఇప్పుడు వాళ్ళు అంత్యకాయ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం చూస్తాం, ఇప్పుడు పౌలు తర్వాత బర్నబా వారు వేరైపోతారు. బర్నబా మార్కును వెంట పెట్టుకొని ఆయన వెళ్ళిపోతాడు. అయితే ఇప్పుడు పౌలుకి ఎవరు సహాయకుడిగా వచ్చినారంటే శీల. ఎవరు? శీల అంటే మిలల్లో కొట్టుకునే శీల కాదు, శీల అనే ఆయన ఒక ఆయన ఉన్నాడు. చూడండి, మనం అంటారు కదా ఇళ్ళల్లో శీల కొట్టండి, ఆ శీల కాదు. ఈయన ఒక మిషనరీ కదా. ఈ మిషనరీ పౌలు శీల. ఈయన పౌలుకి శీల యాడ్ అయ్యాడు బర్నబాకు బదులుగా. చూడండి,